నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర, అగ్నిగుండ ప్రవేశం, ప్రత్యేక పూజల నిర్వహణ. రోగాల బారిన పడిన పశువుల చెంతకే వైద్య సేవలు, ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. పూర్తి పారదర్శకంగా అంబులెన్స్ల కొనుగోలు, ఏపీ పశు సంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు. సబ్ రిజిస్టర్ బలరాంను సస్పెండ్ చేయాలి, సూర్యాపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే, చిత్తూరు జిల్లా కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇందులో భాగంగా శ్రీ ప్రసన్న ముత్తుమారెమ్మ అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం చేశారు. పెద్దబావి వద్ద అమ్మవారి కండ్లు తెర తొలగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అగ్నిగుండ ప్రవేశం సమయంలో భక్తులు గోవింద నామస్మరణతో కాపాడమ్మ అంటూ అమ్మవారిని మొక్కుకున్నారు. అగ్నిగుండ ప్రవేశం అనంతరం 51 పుష్ప పల్లకీలను పూరవీధుల్లో ఊరేగించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పల్లమెనేరు డీఎస్పీ గంగయ్య, కుప్పం సిఐ శ్రీధర్, ఎస్ఐ ఉమా మహేశ్వర్ రెడ్డితో పాటు పోలీస్ బృందంతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రోగాల బారిన పడిన పశువుల చెంతకే వైద్య సేవలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని ఏపీ పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా నగరి వెటర్నరీ ఏడీ కార్యాలయంలో పశు ఆరోగ్య సేవ అంబులెన్స్ను జెండా ఊపి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా గోమాతకు పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుజన, పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, నగరి, పుత్తూరు, నిండ్రా ఏడీలు కస్తూరి, గురునాథం, రవికుమార్, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రారెడ్డి, ఎంపీపీ భార్గవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు వైద్య సేవ వెహికల్ని ఓపెన్ చేసాం నగిరిలో. నిజంగా ఇలాంటివి చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంతో సీనియారిటీ ఉన్న ముఖ్యమంత్రులకి రాని ఆలోచనలు జగనన్నకు వస్తున్నాయి అంటే ఆయన ప్రతి విషయాన్ని కూడా ఎంత చిత్తశుద్ధిగా ఆలోచించి వాటి కోసం ఒక పరిష్కారాన్ని వెతుకుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈరోజు ఈ వెహికల్ని రైతులకి సపోర్టివ్గా ఉండాలి, పశువులకి భద్రత భరోసా ఇవ్వాలని తీసుకురావడం జరిగింది. దాదాపుగా 278 కోట్లతో 340 వెహికల్స్ని మన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రిలీజ్ చేయాలని డెసిషన్ తీసుకొని మరి ఫస్ట్ విడతగా సగానికి పైగా వెహికల్స్ ఇప్పుడు నియోజకవర్గానికి ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ భవిష్యత్తులో రెండవ విడతలో కూడా ఇంకొక వెహికల్ నియోజకవర్గానికి 2 వెహికల్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీంట్లో మనకి ఫెసిలిటీ ఏంటంటే, రైతు కనుక తన పశువులకి ఏదైనా అనారోగ్యం జరిగినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది 1962. దానికి డయల్ చేసి రైతు పేరు,
అలాగే వాళ్ళ గ్రామం పేరు, మండలం పేరు, అలాగే పశువుకి వచ్చిన అనారోగ్యం గురించి చెప్తే వారికి దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. వెంటనే అక్కడున్న ఈ పశు సంచార వైద్య సేవ వెహికల్ ఇమీడియట్గా రైతు ఇంటికి వెళ్ళి ఆ యొక్క పశువుకి మరి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు రైతులకి పంటలో ఎంత లాభం వస్తుందో ఈ పాడి వల్ల కూడా అంతే లాభాలు వస్తున్నాయన్న విషయాన్ని అందరికీ తెలిసిన విషయం. అండ్ ఆ పాడిలో వచ్చే డబ్బులతో మరి రైతుల కుటుంబాలు నెలకి అయ్యే అవసరాలని తీరుస్తాయని కూడా మనకు తెలుసు. అందుకే రైతుల్ని కాపాడటం కోసం పశువుల్ని ఏ విధంగా అయితే రైతుకు సపోర్టివ్గా పాడితో వారికి ఎక్కువ ఇన్కమ్ ఇస్తుందో వాటికి వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా ఏదైనా అవసరమైతే అత్యవసరమైతే చికిత్సలు చేయడానికి కూడా దీంట్లో డాక్టరు అలాగే హైడ్రాలిక్ లిఫ్ట్ కూడా పెట్టడం జరిగింది. సో ఆ పశువుని అలాగే హైడ్రాలిక్ లిఫ్ట్లో వెహికల్లోకి తీసుకొని లోపలే ఆపరేషన్స్ చేసే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. దీంట్లో ఒక పశు వైద్యుడు, అలాగే వెటర్నరీ డిప్లొమా చేసిన సహాయకుడు, అలాగే డ్రైవర్ కమ్ అటెండర్ ఉంటారు. సో ఇక్కడ జరిగే ట్రీట్మెంట్సే కాకుండా ఇంకా ఏదైనా అత్యవసరమైతే దగ్గరలో ఉన్న పశు వైద్యశాలకో లేదా వెటర్నరీ పాలిక్లినిక్కో తీసుకువెళ్ళి వాటికి ట్రీట్మెంట్స్ ఇచ్చి ఆ తర్వాత రైతుని పశువుని వాళ్ళ ఇంటి దగ్గర ఫ్రీగా వదిలే కార్యక్రమం ఈ వెహికల్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా రైతుల కోసం పూర్తి పారదర్శకంగా సంచార పశు వైద్యశాల వాహనాలను కొనుగోలు చేశామని ఏపీ పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. శ్రీకాకుళం రహదారులు భవనాల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 175 వాహనాలకు 2 ఏళ్లకు ఆపరేషన్ మెయింటెనెన్స్ కోసం ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా జాతీయ స్థాయిలో టెండర్లు పిలిచేందుకు 79,80,00,000తో పరిపాలన అనుమతులు ఇచ్చామని పేర్కొన్నారు. కార్పొరేషన్ చైర్మన్ శ్రీ అమరవరపు సూరిబాబు గారు, అలాగే తూర్పు కాప్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ గారు ఉన్నారు, అలాగే మత్స్యకారు పెద్దలు పోలీస్ గారు ఉన్నారు, శ్రీకాకుళం ఏఎంసీ చైర్మన్ గారు ఉన్నారు, పాతబాబు గారు ఉన్నారు, అలాగే అన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రత్యేక అతిథి సమావేశం ప్రధానంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు ఉన్నారా బాబు? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు ఉంది. మరి దయచేసి వాళ్ళు ఈ వార్తను కూడా ప్రధానంగా ప్రచురించాలని కోరుతున్నాం. మెయిన్ పేపర్లో మొదటి పేజీలో మీరందరూ ఒకసారి చూడొచ్చు. అంబులెన్స్లో అవినీతి ఫిట్టింగ్. అయ్యా చక్కగా ఫోటో తీసుకోండి బాబు. అంబులెన్స్లో అవినీతి ఫిట్టింగ్, ఇది వారు ఈరోజు ప్రచురించినటువంటి వార్త. నిజంగా ఉదయం లేచి వార్తాపత్రికలు మామూలుగా చూస్తూ ఒక మిత్రుడు పెట్టాడు ఈ కటింగ్. సార్ మీరు దేశానికి దిక్సూచి మాదిరి, మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్, దేశానికి ఒక ఎగ్జాంపులరీ మాదిరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 300 అంబులెన్స్ వెటర్నరీ మొబైల్ క్లినిక్స్, don't call them ambulance, they are ambulatory veterinary clinics, something like their hospitals. దేశంలో ఎక్కడా లేని విధంగా కొనుగోలు చేయాలని నిర్ణయించి మొదటి ఫేజ్లో ఒక 175 అంబులెన్స్లు ఒక సంబరం మాదిరి లాంచ్ చేస్తే ఆ వార్త ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు 2వ పేజీలో అప్పర్ కార్నర్ లో ఇంత సైజు వార్త ప్రచురించారు. మీరు ఒకసారి గమనించండి. అంబులెన్స్ లాంచ్ చేసిన తర్వాత రోజు వార్త 2వ పేజీలో అప్పర్ కార్నర్ లో సుమారుగా ఒక 5 mm by 7 mm ఉంటుంది న్యూస్ వార్త. సంచార పశు వైద్య ఏదో ప్రారంభించిన గౌరవ సీఎం అని చిన్న వార్త. అది వెతుక్కోవాల్సి వచ్చింది. నేనే వెతుక్కున్నాను, అసలు రాశారా లేదా అని చెప్పేసి.
నిజామాబాద్ జిల్లా ఎర్గట్ట మండలం తాళ్ల రాంపూర్ సొసైటీ మాజీ చైర్మన్ సామ గంగారెడ్డి ఇంటి ముందు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అతని ఆస్తులను జప్తు చేసి వెంటనే డిపాజిటర్లకు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అతనిని వెంటనే అరెస్ట్ చేసి డిపాజిటర్లకు న్యాయం చేయాలని వారు కోరారు. ఇంతకుముందు మాజీ మన డీసీఓ సత్యనారాయణ ఆయన రికవరీలో 3,20,20 రూపాయలు రికవరీలో తేలిండు. ఆ డబ్బులు కట్టాలా. ఇంకోటి ఈయనకు సొంత ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులు కూడా అమ్మడానికి వేలం వేయచ్చంటని మన కలెక్టర్ దగ్గరికి పోయినాము. డీసీఓకి కూడా వినతి పత్రము ఇచ్చేసినాము. మాకు ఈయన మీద ఎలాంటి ఇప్పుడు కేసు వేసి వారం రోజులు అవుతున్నది. వారం రోజులు అయినా కానీ కూడా ఆయన ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ చేయలేరు. డీసీఓ గారి దగ్గరికి పోయినాము, కలెక్టర్ గారి దగ్గరికి పోయినాము. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చేస్తలేరు ఇక మాకు ఏం అర్థమవుతలేదు. మాకు ఎటు దిక్కు మాకు న్యాయం ఎట్లా జరగాలి ఏం కథ మాకు కనీసం ఇప్పటికైనా కానీ ప్రజలందరి దృష్టికి తీసుకెళ్ళాలంటే మరి విలేకరుల సమక్షంలో అన్నా కానీ మేము నిరసన తెలియజేస్తే మరి ఇప్పటికైనా కానీ అధికారులు స్పందించి దీనికి ఏదైనా తగిన వాళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకొని మా డిపాజిట్దారులకు కొద్దిగా ఏమైనా న్యాయం చేస్తారేమన్న ఆశతోని ఈ చిన్న ఆశతోని మేము ఇట్లా చేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా కానీ కొంచెం అధికారులు మా మనవి విని మేము ఎంతో ప్రతి పైసా కష్టపడి సంపాదించుకున్న పైసలు సార్ ఇప్పుడు ₹1 తీసుకుందామంటే మాకు తీసుకునే అవకాశం లేకుండా చేసిండ్రు. ఇటువంటి దోషులని ఎందుకోసం వదిలిపెడుతున్నారు? మాకు న్యాయం చేసేంత అధికారం మీకు లేదా? అసలు మేము ఏం చేయాలా? మాకు దిక్కు దోచక ఇప్పుడు ప్రజలందరికీ తెలియాలా. తెలిస్తే మరి ఇప్పటికైనా కానీ కూడా కొంచెం అధికారులకు అర్థమై మా బాధ ఏంటో. ఒక రోజు పని పోతే మాకు 200-300 పోతాయంటే ఒక రోజు కూడా మిస్ కాకుండా కష్టం చేసి సంపాదించుకున్న డబ్బులు సార్. మాకేదో ఒక బిజినెస్ కాదు, ఫ్రీగా మాకు డబ్బులు వచ్చినా ఏవి కాదు. ప్రతి సంవత్సరం 10 ఏళ్ళ నుంచి సంపాదించుకున్న డబ్బులు ఒక సమయం వచ్చినప్పుడు ఒక ఇల్లుకే కానీ ఒక పెళ్లికే కానీ పనికొస్తాయని అందరము అదే ఆశతో పెట్టుకున్నాం సార్. ఆ ఆశతోని మాకు ఇప్పుడు నిరాశ మిగిలిచ్చింది సార్. ఇప్పుడు అధికారులు ఇప్పటికైనా కానీ కూడా దయచేసి మీరు తలుచుకుంటే కాంది ఏమి లేదు, దోషి అని ఆయన నిర్ధారించారు. డీసీఓ దగ్గరికి పోయినాము, కలెక్టర్ దగ్గరికి పోయినాము, చెప్పినాము. మీరు పట్టించుకొని యాక్షన్ తీసుకుంటే అవుతుంది. ఆయనకు ఆస్తులు ఉన్నాయి, అన్ని రకాల డబ్బులు కూడా పడుకున్నాడు, బంగారం ఉన్నది, అన్నీ ఉన్నాయి. మీరు తలుచుకుంటే ఆయనతో మా డిపాజిట్దారులకు మాత్రం డబ్బులు ఇప్పించచ్చు. ఇక మీరే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలో 6 సభ్యులు గల గంజాయి విక్రయ మూటాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 కిలోల గంజాయి బైకు స్వాధీనం చేసుకున్నామని పుత్తూరు రూరల్ సీఏ సురేష్ కుమార్ తెలిపారు. తిరుపతికి చెందిన హేమంత్ కుమార్ అనే వ్యక్తి ఈ ముఠా నాయకుడని ఆయన అన్నారు. గౌరవ ఎస్పీ శ్రీ పరమేశ్వర్ రెడ్డి ఐపీఎస్ వారు మత్తు పదార్థాలు, సారాయి వంటి వాటి మీద అరికట్టాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో చిత్తూరు తిరుపతి జిల్లాలో వీటన్నింటినీ కూడా అరికట్టి విద్యార్థులను యువతను దీని నుంచి దూరం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో క్రింది స్థాయి సిబ్బంది అందరికీ కూడా తగు సూచనలు ఇవ్వడం, ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి వారి ద్వారా వాటి మీద నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగా పుత్తూరు డిఎస్పీ రాజశ్రీ, పిడి యశ్వంత్ వారు కూడా దీని మీద ప్రత్యేక బృందాలు మా పుత్తూరు సబ్ డివిజన్ పరిధిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ దినము పిచ్చాటూరు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి వారి సిబ్బందికి రాబడినటువంటి గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు రాబడినటువంటి సమాచారం మేరకు ఈ దినము పిచ్చాటూరు మండలము ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద ఒక 6 మంది యువకులని అరెస్ట్ చేయడం జరిగింది. వారందరూ కూడా పూర్వపు పాత నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు. వీరందరూ కూడా హేమ సుధాకర్ అనేటటువంటి అతను తిరుపతి తనపల్లికి చెందినవాడు. ఇతను ఇందిరమ్మ ఇళ్ళ వద్ద పరిచయమైనటువంటి విజయ్ పుత్తూరు, అట్లాగే తమిళనాడు నెమలికి ప్రాంతానికి తదితర ప్రాంతాలకు చెందినటువంటి పాత నేర చరిత్ర కలిగినటువంటి శంకర్ అలియాస్ అప్పు, కన్నన్, ప్రవీణ్, శరత్ కుమార్
వీరు అందరూ కూడా వీళ్ళకు పరిచయం ఏర్పడడం జరిగింది. ఈ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గోవర్గూడ ఆదివాసుల కన్నీటి కష్టాలు వర్ణనాతీతం. 20 కుటుంబాలు అక్కడ ఉంటున్నాయి. వారందరికీ కేవలం 2 చేతి పంపులు ఉండగా అందులో ఒకటి చెడిపోయింది. దీంతో మిగిలిన ఒక బోరు వద్ద తాగునీటి కోసం నిత్యం తంటాలు పడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు నాయకులు తమ గోడు ఏమాత్రం పట్టడం లేదని వారు వాపోతున్నారు. కుటుంబం 20 ఉంటాయి. మరి మీకు నీళ్లు టాకు ఉన్నది కానీ నీళ్ళు సరిగ్గా వస్తలేదు. ఒకటి బోరింగ్ ఉన్నది కానీ ఒకటి బోరింగ్ ఖరాబ్ అయింది. ఎవరు వస్తలేదు, ఎవరు చూస్తలేదు, ఎవరు దేక్తలేదు. ఎవరైనా ఏమైనా తక్కువ ఉన్నదని ఎవరైనా అడుగుతారా? ఎవరు అడుగుతారు? అందుకే ఇది ఒకటి బోరింగ్ ఇది ఖరాబ్ అయితే అక్కడి వాగుకుపోయి తెస్తాం నీళ్ళు. మరి మీరు ఎవరికన్నా ఇక్కడికి అధికారులకు చెప్పలేదా? ఎవరు చెప్తే సార్ ఎవరికి పట్టుకురా? ఎవరైనా పట్టుకురా? సర్పంచ్ చెప్తే సర్పంచ్ రారు, ఎవరు రారు. ఖరాబ్ అయితే మేమే డబ్బులు పెట్టి వీళ్ళు ఎవరు అంటారు వాళ్ళని తెసి మేమే మంచిగా చేసి తాగుతుంటాం. మంచిగా వస్తలేదు. అక్కడ 5 పైపులు ఉన్నాయి, మంచిగా వస్తలేదు. అది ఇంకా కొట్టంగా వస్తుంది. అంత మొత్తం టైట్. బోరింగ్ మరి ఇప్పుడు ఇది ఖరాబ్ అయితే ఎట్లా మీరు చేపిస్తారు? ఖరాబ్ అయితే ఇది మెకానిక్ తెసి చేపిస్తాం. మేము డబ్బులు ఖర్చు పెట్టి. ఎవరు రారు. ఎంత ఇస్తారు మెకానిక్? 500-1000 రూపాయలు ఇట్లా తీసుకుంటా. ఒక బోరింగ్ ఖరాబ్ అయింది, ఒక బోరింగ్ ఉన్నది. ఇది సింగిల్ వేసిన బోరింగ్, ఎప్పుడో వేసిన బోరింగ్. అది బోరింగ్ పని చేస్తుంది. ఇప్పుడు మీకు తాగడానికి నీళ్ళు కష్టమవుతుంది. బట్టలు గిట్టలు ఉతుక్కోవాలంటే అట్లనే కొట్టుకొని తీసుకుపోయి దూరం ఉంటుంది. వాగు దూరం ఉంటది కానీ ఆ వాగులో కూడా అంత నీళ్ళు మొత్తము ఓసి పొక్క పోయింది. అది కొద్దిగా వాగులో నీళ్ళు వస్తుంది. అది నీళ్ళు ఉతుక్కుని వేస్తాం. బట్టలు ఉతుక్కుని కష్టం ఉన్నది. టాకి ఉన్నది కానీ పంపులో నీళ్ళు వస్తలేం. మేము తాగుతలేం, స్నానం చేస్తలేం, బట్టలు ఉతుకుతలేము. నీళ్ళు లేక ఎట్లా మరి సార్? ఎట్లా ఇది పిల్లగాళ్ళు ఎట్లా ఉన్నాడు చూ. నీళ్ళు అట్లా మసి ఉంటే మనుషులు బతుకుతారు కదా. నీళ్ళు లేక ఎట్లా బతుకుతారు మరి? అదే ఒక్కసారి ఒక వారం రోజులకు ఒక్కసారి స్నానం చేసుడు అవుతుంది. మరి నీళ్ళు ఉంటేనే అటు మస్తు నీళ్ళు ఉంటేనే బతుక అవుతుంది. సరే, నీ పేరేందమ్మా? ఆత్రం జగ్గుబాయ్. ఊరు పేరు గోల్గూడ. ఇక పాత్రికేయులపై దాడి చేసిన సూర్యాపేట సబ్ రిజిస్టర్ బలరాంను సస్పెండ్ చేయాలని సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద పాత్రికేయులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. జర్నలిస్టులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వార్తా దినపత్రిక ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో ఆల్దా శ్యామ్ గౌడ్, జిల్లా ఫోటోగ్రాఫర్ చెంచల లక్ష్మణ్కు జరిగిన అవమానంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. అయినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరును వారు తప్పుపట్టారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో యూనియన్లకు అతీతంగా పాత్రికేయులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తుంగపాడులో 36 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది. సామాజికవేత్త, మిర్యాలగూడ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్స్ లీడర్ బిఎల్ఆర్ బ్రదర్స్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వేణుగోపాల స్వామి గుడి ఇక్కడ 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి. అయితే మా అనుకోవటమే కానీ మాకు తెలియదు వాస్తవంగా. ఈ పడవబడి ఉండే తర్వాత 2005లో పునఃప్రతిష్టకు అందరం ఊళ్ళో అందరం పూనుకొని దాన్ని పునఃప్రతిష్ఠ చేసి దాని కార్యక్రమం ముందరకు నడిపినాము. తర్వాత ఇక ప్రతి 2005 వరకు 2005లో ఇది పునఃప్రతిష్ఠ చేసినాము. 2009లో 2010లో ఫస్ట్ చైర్మన్ నేను. గ్రామ పంచాయతీలో అన్నదాన కార్యక్రమం పెడుతున్నామని పోతే ఒక్క మాట మాట్లాడకుండా మీరు ఎంతమందికి పెడతారు అంటే 2000 మంది. అంటే 2000 మంది కాదు, 10,000 మంది కూడా వెనకాడొద్దు. 10,000 మంది కూడా వెనకాడొద్దు. ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటా. అన్నదానానికి 10 రూపాయలు శుద్ధాగా, ఇస్తరాకులతో శుద్ధాగా నేనే పంపిస్తా. మీరందరికీ ఒక్క పిల్లగాని కూడా ఇంకా తక్కువ కాకుండా చూసుకోండి. మేము అడిగింది 3,000 మంది అన్నాడు. 10,000 మందికైనా అంచనా వేసుకోండి, 10,000 మందికైనా పంపిస్తానడం. మా గ్రామ తరపు నుంచి అందరి తరపు నుంచి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం అందరికీ.
కళ్యాణ మహోత్సవానికి ముస్తాబైనటువంటి ఈ యొక్క దేవాలయాలు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి పరిశీలనకు వచ్చినటువంటి బత్తు లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా అన్నదాన కార్యక్రమానికి కూడా కోనుకొని ఈ కార్యక్రమానికి పరిశీలనకు వచ్చిన సందర్భంగా మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో 3 రోజులు పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ప్రత్యేకత ఏంటంటే 36 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహానికి ఈ యొక్క గ్రామ కమిటీ కానివ్వండి, ఈ ఆలయ కమిటీ కానివ్వండి, గ్రామ పెద్దలందరి సహాయ సహకారాలతోటి ఇక్కడ దాదాపుగా 6-7 మంది చైర్మన్లు చేసిరు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు ఒక అభివృద్ధి చేసుకుంటూ సహాయ సహకారాలు అందరి తీసుకొని మరి ఈనాడు ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని ఈ పూనుకున్నటువంటి ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ దాదాపు ఒక 3000 భక్తులు ఈ యొక్క ఆలయానికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గత 5 సంవత్సరాల క్రితం కూడా ఉమామహేశ్వర దేవాలయం కూడా ఇక్కడ కట్టడం జరిగింది. అంతకుముందు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం కూడా నిత్యంగా ఇక్కడ పెళ్లిళ్ళు కానివ్వండి, కార్యక్రమాలు కానివ్వండి, ప్రతిదీ కూడా ఇక్కడ జరుగుతుంటుంది. ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించినటువంటి విషయం ఏంటంటే గత 1400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి దేవాలయానికి గతంలో చోళరాజులు పరిపాలించినటువంటి సందర్భం. ఈ మధ్య కాలంలో కూడా ఇక్కడ తవ్వకాల్లో కూడా విష్ణుమూర్తి విగ్రహాన్ని కూడా తీయడం జరిగింది. అది ఇక్కడనే ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలు వచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా బత్తు లక్ష్మారెడ్డి గారికి అన్నదానం చేసిన సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఆలయ కమిటీ సభ్యులందరికీ, గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్పేట, సనత్ నగర్లలో స్విమ్మింగ్ పూల్లను ఆయన ప్రారంభించారు. తల్లిదండ్రులు పిల్లలను చదువుతో పాటు క్రీడలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులకు పటాన్ చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందుకు 4,50,00,000 రూపాయల అంచనా వ్యయం కానుందని తెలిపారు. 3 ఎకరాలలో మాంసాహారం, కూరగాయలు, పండ్లు, పూల మార్కెట్ను ఒకే ప్రాంగణంలో నిర్మించబోతున్నట్లు ఆయన అన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే సార్ కొంచెం ల్యాండ్ ఈ బండితో కాదు, ఇది కాదు, 2 బండ్లు సార్, 2 బండ్లు టిప్పర్ కూడా 200 పెట్టాలి, 300 పెడితే అవి చదువుతుంది మన కొల్లారం చాలా బ్రహ్మాండంగా ఉంది. 300 పెడితే అవి చదువుతాయి. నేను రోజు ఎంత ప్లాస్టింగ్ చేస్తాను, ఎంత ప్లాస్టింగ్ చేస్తాను సైడ్ చూస్తే చెప్తాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో మార్కెట్, ఇంటిగ్రేట్ మార్కెట్, కూరగాయల మార్కెట్, నాన్ వెజ్ కానీ ప్రతి మున్సిపాలిటీలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ప్రతి మున్సిపాలిటీలో ఒక మార్కెట్ను నిర్మించాలని, ఒక మోడల్ మార్కెట్ నిర్మించాలనే ఆలోచనతో 3 ఎకరాల ల్యాండు 4.5 కోట్ల రూపాయలు ఒక మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది. బొల్లారంలో వరకు నడుస్తూ ఉంది. ఈరోజు అమీన్పూర్లో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, స్థానిక కార్పొరేటర్, మున్సిపల్ కమిషనర్, మన కౌన్సిలర్లు, కమిషనర్ గారు, స్థానిక నాయకులు, పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా ఇది నిన్న మొన్న మీరు ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేసిన ఆలోచన మేరకు చేయండి. చూడండి, ప్రతి గ్రామంలో ఆట స్థలాలు, గ్రామీణ క్రీడా ప్రగానం అనేది 1 ఎకరా ల్యాండ్ చొప్పున కేటాయించాలని చెప్పి, అంటే ఒక కోణం కాకుండా అన్ని కోణాలలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, డంప్యార్డ్ కానీ, వైకుంఠధామాలు కానీ, పార్కులు కానీ, నర్సరీలు కానీ, ఒక్కటి కాదు అన్ని రకాల తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రజల అవసరాల మేరకే పరిపాలన జరుగుతూ ఉన్నది. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా గ్రామాలు కానీ, మున్సిపాలిటీలు కానీ, గ్రేటర్లు కానీ జరుగుతున్న అభివృద్ధి రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్రం కాబోతూ ఉన్నది. ఇది తెలంగాణ రాష్ట్రాన్ని చూసి యావత్ భారతదేశం గిట దీన్ని మోడల్గా తీసుకొని ముందుకు పోవడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. ఒక్క వింగుగా చెప్పుకోవద్దు, పాఠశాలలు మన ఊరు మనబడి చాలా ఉన్నాయి చెప్పుకోవద్దు. కాబట్టి ఆ విధంగా ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో చక్కటి మార్కెట్ నిర్మాణం చేయబోతూ ఉన్నాం. పెద్ద మున్సిపాలిటీ, 200 పైన ఖాళీలు ఉన్నాయి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా కూరగాయల మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్ అన్నిటికీ అందుబాటులో ఉండే విధంగా దీన్ని నిర్మాణం చేసి ప్రజలకు అందించబోతా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర, అగ్నిగుండ ప్రవేశం, ప్రత్యేక పూజల నిర్వహణ. రోగాల బారిన పడిన పశువుల చెంతకే వైద్య సేవలు, ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. పూర్తి పారదర్శకంగా అంబులెన్స్ల కొనుగోలు, ఏపీ పశు సంవర్ధక శాఖ మంత్రి అప్పల్ రాజు. సబ్ రిజిస్టర్ బలరాంను సస్పెండ్ చేయాలి, సూర్యాపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల ధర్నా. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్కారం.